నమస్తే ఫ్రెండ్స్. ఏపీలోని కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్రానికి మాకు ఆర్థిక లోటు ఉందా అని 3,73,000 కోట్లు కావాలని ఆర్థిక సంఘానికి లేఖ రాసింది. ఇది ఈరోజు మనకి న్యూస్. ఈ చెప్పే ముందు నాది చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. ఇక పాయింట్కి వద్దాం. మన గవర్నమెంట్కి, మన ఏపీ గవర్నమెంట్కి 3,73,000 కోట్లు కావాలంట సహాయం, లేదా ఏదన్నా కానివ్వండి. అది ఇస్తుందా ఇవ్వదా, ఇది నాకున్న ఒక డౌట్. అసలు 3,73,000 కోట్లు ఇచ్చే పని అయితే ప్రత్యేక హోదా ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ ఇచ్చేది కదా. ఒకటి, బహుశా ప్రత్యేక హోదా ఇచ్చినా అంత ఖర్చు అవ్వదు. సరే, మన చంద్రబాబు నాయుడు గారికి 3,73,000 కోట్లు ఎందుకు కావాలి? ఒకటి, రాజధాని డెవలప్ చేయడానికి. పైగా అతను ఏం చెప్పారంటే, రాజధానికి ప్రస్తుతానికి మాకు అన్నీ కలిపి, చెరువులు, గుంటలు, రోడ్లు అన్నీ కలిపి 58,000 ఎకరాల దాకా ఉంది. ఇంకా 44,000 ఎకరాలను సేకరిస్తున్నాం రాజధాని కట్టడానికి, అందుకని మాకు చాలా ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, మా గ్రామాలని, మా పట్టణాలని, లేదా మా స్కూళ్ళని, సంక్షేమ పథకాలని డెవలప్ చేయడానికి ఇంకా మాకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పారు. వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంటు, నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు 3,73,000 మనకి డబ్బులు ఇస్తుందా? ఇది నాకు పెద్ద క్వశ్చన్. ఇది ఒకవేళ ఆ 3,73,000 కోట్లు ఇవ్వకపోతే మన రాజధాని ఆగిపోయిద్దా? తర్వాత ఆ 3,73,000 కోట్లు ఇవ్వకపోతే మనకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్న సూపర్ 6 పథకాలు ఆగిపోతాయా? ప్రస్తుతానికి ఇవ్వట్లేదు అనుకోండి, ఒకవేళ ఇవ్వకపోతే శాశ్వతంగా ఆగిపోతాయా? తర్వాత పట్టణాల్లో, గ్రామాల్లో డెవలప్మెంట్ ఆగిపోతుందా అనేది నా డౌట్. అయితే 3,73,000 కోట్లు కాదు, కానీ కనీసం ఆ 73,000 కోట్లన్నా ఇస్తుందా? వెయిట్ చేద్దాం. జస్ట్ నాకున్న డౌట్లు ఇవి. ఇస్తే మంచిదే, ఇవ్వకపోతే మన గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇవన్నీ నాకు కలిగిన డౌట్లు మీతో పంచుకుంటున్నాను. నమస్తే.